Hi guys, welcome to Sobha's Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Vadanti సీజన్ 2 తెలుగు డబ్బుడు వెబ్ సిరీస్ రివ్యూ అండ్ రేటింగ్. సీజన్ 1 చూడకపోయినా కూడా 2 అర్థమవుద్ది. 1 ఒక స్టోరీ, 2 ఒక స్టోరీ. ఇంకా సీజన్ 1 చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి, అది కూడా బాగుంటుంది. ఇంక ఈ వెబ్ సిరీస్ 5 hours 30 minutes రన్ టైంతో, ఈచ్ ఎపిసోడ్ 40 to 45 minutesతో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు డీసీ కొరియన్ కనకరాజు ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ఈ వెబ్ సిరీస్ విషయానికి కనుక వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. కానీ 2తో పోలిస్తే 1 ఇంకా బాగుంది, కానీ 2 కూడా చాలా బాగుంది అనిపించింది. ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే శశికుమార్ అనే యాక్టర్ పోలీస్ ఆఫీసర్ కింద చాలా బాగా చేశారు. ఇంకా అనగా అనే ఒక యాక్టర్ ఉంటారు, ఈవిడ కూడా పోలీస్ ఆఫీసర్ రోల్లో చాలా అంటే చాలా బాగా చేశారు. రేవతి శర్మ అని ఈవిడికి ఇచ్చిన రోల్లో ఈవిడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా యశ్వంత్ అనే యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు అతనికి ఇచ్చిన రోల్లో. ఇంకా అపర్ణదాస్ అని ఇంకా హీరో గారి వైఫ్ కింద చాలా తక్కువ సేపు అయినా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ సైమన్ కే కింగ్ అని మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది, కొన్ని చోట్ల భయం వేసేలా కూడా ఉంది మ్యూజిక్. ఆండ్రూ లూయిస్ అని ఇతని డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. కానీ సీజన్ 2తో పోలిస్తే సీజన్ 1 ఇంకా బాగుంది అనిపించింది, కానీ సీజన్ 2 కూడా బాగానే ఉంది. ఇంకా ఈ మూవీలో హ్యూమన్ ఎర్రర్ అని ఒక పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ అయితే భలే అనిపించింది. నేను ఏ వెబ్ సిరీస్లోనూ ఏ సినిమాల్లోనూ కూడా చూడలేదు, అదైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే వెబ్ సిరీస్ వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా ఉంటుంది అండ్ రొటీన్ స్టోరీ. ఇంకా క్లైమాక్స్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసింది ఒక రాంగ్ పర్సన్ మీద అనే ట్విస్ట్ మాత్రం ఎదిరిపోయింది. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ అయితే వచ్చి అనిపించింది. చిన్న చిన్న మైనస్ పాయింట్స్కి రేటింగ్ తగ్గించాలనుకోవట్లేదు. ఇంకా ఈ సీజన్ 1 ఎంతమంది చూసారు, సీజన్ 2 ఎంతమంది చూసారు, ఈ 2 సీజన్లో ఏది బాగా నచ్చింది చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ డీసీ కొరియన్ కనకరాజు ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.